రాష్ట్రంలో బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా బియ్యం సేకరణ విధానాల్లో మార్పులు చేయాలని ఇవాళ సమావేశమైన కేబినెట్ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే బియ్యంలో సగం కోత విధించింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని వైఎస్ సర్కార్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాన్యుడికి భారంగా మారిన బియ్యం ధరలు తగ్గించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. అక్రమ నిల్వల్ని అరికట్టేందుకు పలు చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికొచ్చింది. ఇందులో భాగంగా మిల్లర్లు ధాన్యాన్ని అక్రమంగా నిల్వ చేయకుండా కట్టడి చేసేందుకు మిల్లు సామర్థ్యానికి అనుగుణంగా 6 నెలలకు మించి ధాన్యాన్ని నిల్వ చేయకుండా నిబంధనలు రూపొందించింది. ఈ ప్రతిపాదనలను కేంద్రానికి పంపనుంది. ఈ నిబంధనలు అమల్లోకొస్తే మిల్లర్లు ఇప్పటివరకు బయటి రాష్ట్రాలకు ఎగుమతి చేసే బియ్యంలో సగాన్ని కూడా రాష్ట్రంలోనే అమ్మాల్సి ఉంటుందని కేబినెట్ భేటీ తర్వాత సమాచార శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఒక లోడు ధాన్యం, ఒక లోడు బియ్యం లెవీకి ఇస్తే మరొక లోడు బియ్యం బయటకు అమ్ముకునే విధానం ఉండింది. ఇప్పుడు దాన్ని ఒక లోడ్ లెవీ ప్రభుత్వానికి ఇస్తే మరొక లోడ్ లో హాఫ్ లోడ్ ఈ రాష్ట్రంలోనే అమ్మాలి, బయట రాష్ట్రాలకి హాఫే పంపాలి. ఇది కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతనే ఇది రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. పత్తి మద్దతు ధరను పెంచినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన కేబినెట్ చేనేత కార్మికుల ఇందిరమ్మ ఇళ్లకు అదనపు సాయం, మైనార్టీ బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లకు సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించింది. రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్యపై చర్చించిన కేబినెట్ జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మంత్రివర్గ ఉపసంఘం లేదా ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తేవాలని నిర్ణయించింది. రబీ సీజన్ ప్రారంభానికి ఎరువులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి మంత్రుల్ని ఆదేశించారు.